సుజాత, వీళ్ళుండడానికి గది ఏర్పాటు చేయి. సరే అమ్మగారు. అయ్యో అదే వద్దండి, మేం వెళ్తాం. ఇప్పుడే కదా వచ్చారు, ఎందుకంత తొందర? 2 రోజులుండి వెళ్ళొచ్చు. ఇంట్లో నాన్న ఒక్కరే ఉన్నారు. ఆయనని కూడా తీసుకురావాల్సింది కదా. ఇంకొకసారి వస్తామండి. ఆద్య, వెళ్ళొస్తామని చెప్పు. ప్లీజ్ పిన్ని, నేను ఇక్కడే ఉంటాను. ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కదా. వచ్చేటప్పుడు ఏం చెప్పాను? ఆంటీని పలకరించి 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోదామని చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడే ఉంటానని మారం చేస్తున్నాం. ఇక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వెళ్దాం పదా. ప్లీజ్ పిన్ని, నేను ఇక్కడే ఉంటాను. నేను అల్లరి చెయ్యను. ఉండనివ్వండి, పర్వాలేదు. ఎలాగో హాలిడేస్ అంటుంది కదా, భవానీకి తోడుగా ఉన్నట్టుంటుంది. అయ్యో అలా మాట్లాడుతుంది కానీ చాలా అల్లరిది. పిల్లలంటే అంతే కదా. మా ఇంట్లోనూ ఒకళ్ళున్నారు, ఆమె గారు కూడా అలాంటి అల్లర్లో తక్కువేమీ కాదు. ఒక్కచోట కుదురుగా ఉండదు మేడం. చెప్పిన మాట వినదు. నేను తీసుకెళ్తాను మేడం. పర్వాలేదు, మేం చూసుకుంటాం. లక్ష్మి, సుజాత పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు. భవానీని ఎక్కువగా చూసుకుంది లక్ష్మమ్మ, సుజాతలే. భవానీకి నా మీద కన్నా లక్ష్మమ్మ, సుజాతలతోనే అటాచ్మెంట్ ఎక్కువ. పాప కూడా ఉండాలని ఆశపడుతుంది, ఉండనివ్వండి. అది కాదు సార్. పిన్ని చూడండి ఆంటీ, పిన్ని నన్ను ఎంత కోపంగా చూస్తుంది. ఏంటమ్మా అంత కోపంగా చూస్తున్నారు? తనకి ఒక చేంజ్ ఓవర్ ఉన్నట్టుంటుంది, ఉండనివ్వండి. మేం పాపని సరిగ్గా చూసుకోము అనుకుంటున్నారా ఏంటి? అయ్యో అదే లేదండి. ఆద్య మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని భయం అంతే. ఎక్కువ ఆలోచించకండి, పాప ఉంటుంది. హ్మ్, కావాలంటే మీరు ఇక్కడే ఉండండి. అయ్యో నేను వెళ్తాను సార్. కావాలంటే 2 రోజులు ఉండనివ్వండి, నేను వచ్చి తీసుకెళ్తాను. కానీ పాపకి బట్టలేం తీసుకురాలేదు. బట్టలు నేను తెప్పిస్తానులేమ్మా. అయ్యో నీకు అనవసరంగా శ్రమిస్తున్నాను. ఆద్య చూడు, నీ వల్ల అందరికీ ఎంత శ్రమ అవుతుందో. పిన్ని అయ్యో ఇంకా వదిలేయండి. ఆద్య ఇక్కడే ఉంటుంది అంతే. సరే మేడం, మరి నేను వెళ్ళొస్తాను. సుజాత, డ్రైవర్కి ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పు. అయ్యో వద్దు మేడం, నేను బస్సులో వెళ్ళిపోతాను. బాయ్ భవానీ. ఆద్య, నువ్వు అల్లరి చేసావని తెలిస్తే నేను మాత్రం నీతో మాట్లాడను, సరేనా? నువ్వే చూస్తావుగా, ఆంటీనే ఐఎమ్ గుడ్ గర్ల్ అని చెప్తుంది. సరే నేను వెళ్ళొస్తాను. బాయ్ మేడం. బాయ్. నువ్వు రా నాతో. భవానీ, ఏమైంది నీకు? పద వెళ్దాం. నువ్వు వెళ్ళు సుజాత ఆంటీ, నేను ఆ తర్వాత వస్తాను. సరే. సుజాత, 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 సుజాత. అమ్మగారు, పాపని ఆ రూమ్లో పడుకోబెట్టు. సరే అమ్మగారు. ఏమైంది అలా చూస్తున్నావు? పాపకి ఒక్కతే పడుకోవడానికి భయం అనుకుంటా. ఈరోజు పాపకి తోడుగా నువ్వు పడుకో. సరే అమ్మగారు. ఓకేనా? సుజాత ఆంటీ నీతోనే పడుకుంటుంది. వెళ్ళి పడుకో. వెళ్ళు. రామ్మా.
ఆద్య, నిద్ర రావడం లేదా? ఏంటి ఒక్కదానివే కూర్చున్నావు? ఏంటమ్మా, ఏమైంది? ఇక్కడెందుకు కూర్చున్నావమ్మా? ఆద్య, ఏమైంది? నేను ఇక్కడికి వచ్చింది నా అంతట నేనే తిని ఒక్కదాన్ని నిద్రపోవడానికి కాదు. నాకు చిన్నప్పటి నుంచి నువ్వే అన్నం తినిపించావు. నేను నీతోనే కలిసి పడుకున్నాను. నువ్వు వెళ్ళిపోయాక ఒక్కరోజు కూడా నేను సరిగ్గా అన్నం తినలేదు, సరిగ్గా నిద్రపోలేదు. ఇప్పుడు వచ్చింది నీకోసం. నువ్వు అన్నం తినిపిస్తే తినాలని వచ్చాను. నీతో కలిసి పడుకోవాలనుకున్నాను. స్కూల్లో పిల్లలందరూ మీ నాన్న చనిపోయాడు, మీ అమ్మ జైల్లో ఉంది, నువ్వు అనాథవి అంటున్నారు. నేను అనాథని కాదు, అమ్మ కన్నా ఎక్కువగా చూసే పిన్ని ఉందని చెప్పాను. ఈరోజు నాకు నేను అనాథని అని అనిపించింది.